షాంపూ, కండిషనర్, కర్ల్ క్రీమ్, జెల్ ఇలా అన్నీ ట్రై చేశాక కూడా డల్గా ఉంటుందా? ప్రాబ్లం డ్రైయింగ్లో ఉండొచ్చు. వెల్కమ్ టు ది 5 days టు కర్ల్ క్లారిటీ. కర్లీ హెయిర్ని ఎలా డ్రై చేస్తున్నామో ఆ మెథడ్ ఫైనల్ అవుట్పుట్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. రైట్ డ్రైయింగ్ టెక్నిక్ వల్ల ఫ్రిజ్ రెడ్యూస్ అవుతుంది, కర్ల్ ప్యాటర్న్ డిఫైన్డ్గా ఉంటుంది. నెంబర్ 1, టవల్తో రఫ్గా రబ్ చేయకండి. కాటన్ టవల్ వల్ల ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది, ఫ్రిజ్ క్రియేట్ అవుతుంది. అందుకని మైక్రో ఫైబర్ టవల్ కానీ లేదా ఏదైనా ఓల్డ్ టీషర్ట్ కానీ యూస్ చేయండి. జెంటిల్గా స్క్వీజ్ చేయండి, డోంట్ రబ్. నెంబర్ 2, హెయిర్ డ్రైయింగ్. మోస్ట్ కర్లీస్కి ఇది సేఫ్ అండ్ ఫ్రిజ్ ఫ్రీ మెథడ్. ప్రోడక్ట్ అప్లై చేశాక హెయిర్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే టచ్ చేయండి. నెంబర్ 3, లో డ్రైయర్కి డిఫ్యూజర్ అటాచ్మెంట్ చేసి లో హీట్ లో స్పీడ్ సెట్టింగ్స్తో ట్రై చేయొచ్చు. డిఫ్యూజర్ వాల్యూమ్ బూస్ట్ చేస్తుంది అండ్ కర్ల్స్కి షేప్ మెయింటైన్ చేస్తుంది. బట్ డ్రైయర్ని హెయిర్కి టూ క్లోజ్గా పెట్టకండి. నెంబర్ 4, ప్లాపింగ్. హెయిర్ వాష్ తర్వాత ప్రోడక్ట్ అప్లై చేసి కాటన్ టీషర్ట్లో ర్యాప్ చేసి ఒక 20 to 30 minutes వదిలేయండి. ఇది వాటర్ అబ్జర్వ్ చేయడంతో పాటు కర్ల్ ప్యాటర్న్ని హోల్డ్ చేస్తుంది. ఫ్రిజ్ని రెడ్యూస్ చేయడంలో ఇది బెస్ట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్, హెయిర్ సెమీ డ్రై స్టేజ్లో ఉన్నా కూడా టచ్ చేయడం అవాయిడ్ చేయండి. దాట్స్ ద ఫ్రిజ్ జోన్. డ్రాయింగ్ మెథడ్స్ని మార్చడం వల్ల కూడా కర్ల్స్లో చాలా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ వాచ్ డేలో ట్రై చేయండి అండ్ మీ రిజల్ట్స్ని కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సేవ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ కర్లీ గ్యాంగ్. బాయ్.